హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ఎస్జి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో మీరైతే స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్కి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనం పోస్ట్ వివరాలు అయితే వాళ్ళైతే మెన్షన్ చేశారు, ఫిల్టర్ ఎలక్ట్రీషియన్ టూనర్ అని. సో ఇక్కడైతే మీకు సంబంధించిన కేటగిరీ వైస్ అనేది పోస్టులు అనేది ఇక్కడైతే చూసుకోండి. ఆ తర్వాత మనకు రిజర్వేషన్ ఇక్కడ ఏజ్ లిమిట్ కూడా వాళ్ళైతే మెన్షన్ చేశారు, ఇక్కడైతే చూసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ఎలిజిబిలిటీ వచ్చేసి ఇక్కడైతే మనకు 10th మరియు ఐటీఐ పాస్ అయితే ఉండాలి. ఆ తర్వాత మనం 3 ఇయర్స్ మీరు డిప్లొమా చేసి ఉంటే, మెకానికల్ చేసి ఉంటే మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత దీనికైతే మనకు ఇక్కడ పోస్టులు వివరాలు బట్టి మనకైతే ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారనమాట. సో మనకు 10th మరియు ఐటీఐ పాస్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి, సర్టిఫికేట్ ఉంటే. ఆ తర్వాత ఇక్కడైతే మనకు పూర్తి సమాచారం అనేది దీంట్లో అయితే మెన్షన్ అయితే చేశారు. ఆ తర్వాత ఇక్కడ ఫీజు వచ్చేసి మనకైతే ఇక్కడైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 150 రూపీస్ అనేది ఇక్కడైతే మెన్షన్ చేశారు, పోస్ట్ వైజ్ అనేది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే హౌ టు అప్లై అనేది ఇప్పుడు ఏ విధంగా అప్లై ఆన్లైన్ చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో మీరైతే స్కిప్ చేయకుండా అనేది చూడండి. సో ఇక్కడైతే మనకు ఆన్లైన్ డేట్ వచ్చేసి ఇక్కడైతే మనకు 29 డిసెంబర్ 2023 నుండి క్లోజింగ్ డేట్ వచ్చేసి 18th జనవరి 2024 వరకు అయితే మనకు లాస్ట్ డేట్ అవుతుంది. ఫ్రెండ్స్, మనకైతే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్కి సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ పోర్టల్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ వచ్చిన తర్వాత స్క్రోల్ చేస్తా అంటే మనకు రిజిస్టర్ హియర్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మీ యొక్క ప్లాంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి, ఇఫ్కో స్టీల్ ప్లాంట్ అని. ఆ తర్వాత ఇక్కడ సబ్మిట్ క్వరీ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనం వన్ టైం పాస్వర్డ్ అయితే చేయాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఐడి అనేది క్రియేట్ చేసుకోండి. సపోజ్ మీ నేమ్ కానీ, సో మీ యొక్క నెంబర్ కానీ ఇక్కడైతే ఇచ్చేయండి అనమాట. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే క్యాప్చర్ ఎంటర్ చేసి, ఇక్కడ మీరు క్యాప్చర్ పడుతుంది కదా, సో ఇక్కడైతే క్యాప్చర్ ఎంటర్ చేసేయండి. సో క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ అయితే చెక్ అవైలబిలిటీ ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. సో ఇచ్చేసిన తర్వాత మనకు అవైలబుల్గా ఉంటే ఇక్కడ ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క పాస్వర్డ్ అనేది ఇక్కడైతే సెట్ చేసుకోవాలి. మనకు ఏ విధంగా ఉండాలంటే ఒకటి స్పెషల్ క్యారెక్టర్ అనేది ఉండాలి, ఆల్ఫాబెట్, తర్వాత నెంబర్కి, తర్వాత స్పెషల్ క్యారెక్టర్ అనేది ఇక్కడైతే ఉండాలని సో వాళ్ళైతే ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో ఆ విధంగా కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా సేమ్ యాస్టీస్గా ఇచ్చేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అనేది ఇక్కడైతే ఇచ్చేయండి. ఆ తర్వాత కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫుల్ నేమ్ ఏదై ఉంటుందో, సో మీ 10th మెమోలో ఆ విధంగా క్యాపిటల్ లెటర్లో అనేది ఇచ్చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడైతే మీ యొక్క మొబైల్ నెంబర్ ఓటీపీ అనేది వెరిఫై చేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఫాదర్ నేమ్ అనేది 10th మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా అయితే ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. ఆ తర్వాత మదర్ నేమ్ సేమ్ యాస్టీస్గా మీ యొక్క 10th మెమోలో ఏ విధంగా ఉన్నట్టు ఆ విధంగా అయితే ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క జెండర్ ఇక్కడ మేల్ ఆ ఫీమేల్ అనేది ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే ఎస్ మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఆ తర్వాత ఇక్కడ మ్యారిటల్ స్టేటస్, సో మ్యారీడ్ ఉంటే మ్యారీడ్, అన్మ్యారీడ్ ఉంటే అన్మ్యారీడ్ మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఆ తర్వాత రీజన్, సో మీరు హిందూ ముస్లిమ్స్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, డే, మంత్, ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీ యొక్క కేటగిరీ ఎస్టీ, ఓబీసీ, అన్రిజర్వ్డ్ కేటగిరీ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే నేషనాలిటీ, సో సిటిజన్ ఆఫ్ ఇండియా అని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఇక్కడైతే ఎస్ చేసేయండి, లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఆ తర్వాత మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ ఉంటే ఇక్కడ ఎస్ చేయండి, లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఆ తర్వాత మీరు సెల్ ఎంప్లాయీ ఉంటే ఇక్కడైతే ఎస్ చేయండి, లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఆ తర్వాత అదర్ ఏదైనా గౌట్ జాబ్స్లో పనిచేసి ఉంటే ఇక్కడైతే ఎస్ చేసేయండి, లేకపోతే నో అని మీద ఇచ్చేయండి. ఒకవేళ ఉంటే దానికి సంబంధించిన ఇక్కడ రిజిస్టర్ నెంబర్ అనేది ఇచ్చేయండి. సో అన్ని క్లారిటీగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకు సేవ్ అండ్ ప్రొసీడ్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే మనకు ఫస్ట్ స్టేజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం అడ్రస్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క అడ్రస్ లైన్ అనేది ఇచ్చేయండి, మీ యొక్క నెంబర్, తర్వాత మీ యొక్క ఊరి పేరు, తర్వాత మండల్, విలేజ్ అనేది ఇక్కడైతే టోటల్గా అనేది ఇచ్చేయండి. తర్వాత సెకండ్ వచ్చేసి మీ యొక్క మండల్, తర్వాత డిస్టిక్ అనేది ఇచ్చేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క టౌన్, సిటీ, తాలూక్, సిటీ అనేది ఇచ్చేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క స్టేటు, సో మీకు సంబంధించిన స్టేట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించిన డిస్టిక్ అనేది దీంట్లో అయితే వస్తాయి. సో డిస్టిక్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీ యొక్క పిన్ కోడ్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. మీకు సంబంధించిన డిస్టిక్ పిన్ కోడ్ ఉంటాయి కదా, సో అదైతే ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. సో చేసిన తర్వాత ఇక్కడైతే మీరు కరెంట్ స్పాట్ అడ్రస్ మరియు పర్మనెంట్ అడ్రస్ సేమ్ ఉంటే ఇక్కడైతే మనకు చెక్ బాక్స్ అనేది ఉంటుంది. సో దీంట్లో క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఒకవేళ పర్మనెంట్ అడ్రస్ వేరే ఉంటే దీంట్లో వేరే అడ్రస్ అనేది ఇచ్చేయండి. సో అన్ని క్లారిటీగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే సేవ్ అండ్ ప్రొసీడ్ ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనం ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ మనకు ఫోటో వచ్చేసి ఇక్కడైతే మనకు
20 నుండి 50 కేబీస్‌లో జేపీజీ ఫార్మాట్‌లో ఉండాలి. ఆ తర్వాత మనకు సిగ్నేచర్ వచ్చేసి ఇక్కడైతే మనకు 10-20 కేబీస్‌లో అయితే జేపీజీ ఫార్మాట్‌లో అనేది అప్‌లోడ్ చేసేయండి. సో, ఇక్కడ మనకు బ్రౌజర్ మీద క్లిక్ చేస్తే మనకు ఫోటో అనేది వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇక్కడ బ్రౌజర్ మీద క్లిక్ చేస్తే మనకు సిగ్నేచర్ అనేది అప్‌లోడ్ అయిపోతుంది. అప్‌లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ స్క్రోల్ చేస్తా అంటే ఒకవేళ ఎడిట్ డేటా ఉంటే ఎడిట్ చేసుకోండి. ఒకవేళ అన్ని క్లారిటీ ఉంటే ఇక్కడైతే మనకు ప్రొసీడ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ వస్తుంది. సో, దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మనకు ఈ విధంగా అయితే ప్రివ్యూ వస్తుంది. సో, దీంట్లో అయితే మీ యొక్క డీటెయిల్స్ అనేది క్లారిటీగా చూసుకోండి. సో, తర్వాత అయితే మనకు ఎడిట్ ఆప్షన్ మాత్రం ఉండదు. సో, ఇక్కడ అన్ని క్లారిటీగా చూసుకున్న తర్వాత ఒకవేళ ఏమైనా మిస్టేక్ ఉంటే ఇక్కడైతే ఎడిట్ యువర్ డేటా ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకు బ్యాక్ వెళ్ళిపోయి మనమైతే ఎడిట్ చేసుకోవచ్చు. ఒకవేళ అన్ని కరెక్ట్ ఉంటే అయితే ఐ యాక్సెప్ట్ ద అబౌవ్ డిక్లరేషన్ కదా, సో, దీంట్లో అయితే టిక్ వేసేయండి. ఇక్కడ మనకు టిక్ బాక్స్ ఉంటుంది. సో, ఇక్కడైతే టిక్ వేసిన తర్వాత ఇక్కడైతే మనకు సేవ్ అండ్ ప్రొసీడ్ ఉంది కదా, సో, దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఫ్రెండ్స్ మనం సబ్మిట్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో, ఇక్కడ వచ్చిన తర్వాత స్క్రోల్ చేస్తా అంటే ఇక్కడైతే మనం ప్రింట్ కూడా తీసుకోవచ్చు ఇప్పుడైతే. సో, ఇక్కడ పైన స్క్రోల్ చేస్తా అంటే ఇక్కడైతే మనకు ప్రివ్యూ ఉంది, మనకు ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడైతే మనకు లాగిన్ టు కంటిన్యూ యువర్ డాష్‌బోర్డ్ ఉంది కదా, సో, దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత మనకు ఈ విధంగా అయితే డాష్‌బోర్డ్ వస్తుంది. సో, ఇక్కడ వచ్చేసి మీ యొక్క ప్లాంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడైతే మీకు ఏ లాగిన్ ఐడి క్రియేట్ చేశారో ఆ యొక్క లాగిన్ ఐడి, తర్వాత మీ యొక్క పాస్వర్డ్ ఏ పాస్వర్డ్ ఇచ్చారో ఆ యొక్క పాస్వర్డ్ అనేది ఇచ్చేసింది. ఇక్కడైతే క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడైతే సబ్మిట్ మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మనకు ఈ విధంగా అయితే డాష్‌బోర్డ్ వస్తుంది. సో, ఇక్కడైతే మీ యొక్క ప్రొఫైల్ అనేది చూసుకోవచ్చు. ఆ తర్వాత కరెంట్ ఓపెనింగ్ ఉన్నాయి కదా, సో, దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. సో, ఇచ్చేసిన తర్వాత మనకైతే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అప్లికేషన్ అంది. సో, ఇక్కడ వచ్చేసి మీ యొక్క ప్లాంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి, ఇఫ్కో స్టీల్ ప్లాంట్ అని. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క పోస్ట్ నేమ్. సో, మీరైతే దీనికి అయితే ఎలిజిబుల్ ఉన్నారో సో, ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. సో, మీకైతే నోటిఫికేషన్ చూసి ఇక్కడైతే మీకు దీనికి సంబంధించిన ఎలిజిబుల్ ఉన్నారో దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రొసీడ్ మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. సో, ఇచ్చేసిన తర్వాత ఈ విధంగా అయితే మనకు వచ్చేస్తుందన్నమాట. సో, ఇక్కడ వచ్చేసి మనకు రిక్రూట్మెంట్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, సో, దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. సో, ఇచ్చేసిన తర్వాత మనకైతే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడైతే అన్ని క్లారిటీగా అయితే చూసుకోండి. సో, చూసుకున్న తర్వాత ఇక్కడైతే మనకు స్క్రోల్ చేస్తా అంటే ఇక్కడైతే అగ్రీ అనేది చేసుకోవాలన్నమాట. సో, దీంట్లో అయితే అగ్రీ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ కదా, సో, దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మనకు అప్లికేషన్ డీటెయిల్స్ అయితే వస్తాయి. సో, ఈ విధంగా మళ్ళీ అయితే పూర్తిగా ఒకసారి అయితే చూసుకోండి. సో, చూసుకున్న తర్వాత ఇక్కడైతే మళ్ళీ అగ్రీ అనేది చేసుకోండి. సో, చేసుకున్న తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. సో, నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకైతే కమ్యూనికేషన్ అంటే అడ్రస్ డీటెయిల్స్ అయితే వస్తాయి. సో, దీంట్లో అయితే మీరు అడ్రస్ అనేది క్లారిటీగా చూసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ అగ్రీ అనేది చేసి ఇక్కడైతే మనం సేవ్ అండ్ కంటిన్యూ ఉన్నాయి కదా, సో, దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ పీడబ్ల్యూడీ క్యాండిడేట్ సంబంధించింది. సో, ఇక్కడైతే అవి క్లారిటీ దట్ ఉన్నాయి కదా, సో, దీని మీద సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఇచ్చేసి ఇక్కడైతే మనకు సేవ్ అండ్ కంటిన్యూ కదా, సో, దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో, ఇక్కడ వచ్చేసి మీ యొక్క పాసింగ్ ఇయర్ డేట్ అనేది ఇచ్చేయండి. తర్వాత ఇక్కడైతే మీ యొక్క కోర్స్ అనేది ఇక్కడైతే మ్యాట్రిక్యులేషన్ ఇచ్చేయండి. తర్వాత ఇక్కడైతే మీ యొక్క బోర్డ్ నేమ్ అనేది ఎంటర్ చేసేయండి, 10th బోర్డ్ నేమ్. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఐటీఐ సో, ఎన్‌సీటీ సంబంధించిన ఇక్కడైతే కోర్స్ నేమ్ అనేది ఇక్కడైతే మీ యొక్క ఇక్కడ ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. సో, సెలెక్ట్ చేసుకోండి ఎలక్ట్రీషియన్ అని. సో, ఆ తర్వాత మీకు ఏ ట్రేడ్ ఉంటుందో ఆ యొక్క ట్రేడ్ అనేది వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ పాసింగ్ డేట్ ఇయర్ అనేది ఇచ్చేయండి. తర్వాత బోర్డ్ నేమ్. సో, అన్ని క్లారిటీగా ఇచ్చేసిన తర్వాత ఎడ్యుకేషన్. సో, ఇక్కడైతే మనకు అవి క్లారిటీ దట్ ఉన్నాయి కదా, సో, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ స్క్రోల్ చేస్తా అంటే మనకు సేవ్ అండ్ కంటిన్యూ మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. నెక్స్ట్ అయితే మనకు ఫైనల్ సబ్మిట్ అనేది ఈ విధంగా ప్రివ్యూ అనేది వస్తుంది. సో, ఇక్కడైతే అన్ని క్లారిటీగానే చూసుకోండి. ఏమైనా మిస్టేక్ ఉంటే ఇప్పుడైతే ఎడిట్ చేసుకోండి. మళ్ళీ అయితే ఎడిట్ ఆప్షన్ మాత్రం లేదు. సో, ఇక్కడ మీకు ఏమైనా మిస్టేక్ ఉంటే ఇక్కడైతే స్క్రోల్ చేసి బ్యాక్ టు ఎడిట్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేసి మనకైతే ఎడిట్ అనేది అయిపోతుంది. సో, ఒకవేళ అన్ని కరెక్ట్‌గా ఉంటే ఇక్కడైతే మనకు ఐ కన్ఫర్మ్ దట్ అబౌవ్ ఉన్నాయి కదా, సో, దీంట్లో అయితే టిక్ బాక్స్‌లో వేసిన తర్వాత ఇక్కడ యెస్ ఐ అగ్రీ ప్రొసీడ్ టు ఉన్నాయి కదా, సో, యెస్ చేసేయండి. చేసిన తర్వాత ఐ అగ్రీ టు ఫైనల్ సబ్మిట్ మై అప్లికేషన్ ఉన్నాయి కదా, ఆన్‌లైన్ అప్లికేషన్. సో, దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. సో, ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మనకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో, ఇక్కడ ఈ విధంగా వచ్చిన తర్వాత మనకు మేక్ పేమెంట్ అని ఉన్నాయి కదా, సో, దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత మన యొక్క పేమెంట్ అనేది పేజీ ఈ విధంగా అయితే వస్తుంది. సో, ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఇక్కడ పేమెంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత పేమెంట్ టైప్, సో, ఇక్కడ ఆన్‌లైన్ అని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డ్ అనేది దీని ద్వారా అయితే చేద్దాం అనుకుంటున్నారో సో, ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. సో, ఇక్కడ స్క్రోల్ చేస్తా అంటే మనకు ప్రొసీడ్ టు పే ఉంది కదా, సో, దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. సో, ఇక్కడ వచ్చేసి మనకైతే పే నౌ సబ్మిట్ అప్లికేషన్ ఉంది కదా, సో, దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత మనకైతే ఈ విధంగా అయితే వస్తుంది. సో, ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఇక్కడ మనకు పే అనే ఆప్షన్ ఉంది కదా, పే యూజింగ్ కార్డ్. సో, దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత మన యొక్క కార్డ్స్ అనేది ఇక్కడైతే వస్తుందన్నమాట. సో, ఇక్కడ కార్డ్ నెంబర్, తర్వాత ఎక్స్‌పైరీ మంత్, తర్వాత ఇక్కడైతే మనకు నేమ్ వస్తుంది. తర్వాత సీవీ నంబర్, మీ యొక్క సీవీ నంబర్ ఇచ్చేసి ఇక్కడైతే సేవ్ కార్డ్ డీటెయిల్స్ ఉంటే ఇచ్చేయండి, లేకపోతే అవసరం లేదు. సో, అన్నీ ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకు స్క్రోల్ చేస్తా అంటే ఇక్కడ పే నౌ ఆప్షన్ ఉంది కదా, సో, దీని మీద క్లిక్ చేస్తే మనకైతే అప్లికేషన్ అనేది అమౌంట్ పేమెంట్ చేసిన తర్వాత అమౌంట్ అనేది వచ్చేస్తుందన్నమాట. సో, మనకు అమౌంట్ కట్ అయిన తర్వాత మనకైతే అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. సో, ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఆన్‌లైన్ అప్లై అనేది చేసుకోండి ఈ వీడియో చూసి. సో,
ఏమైనా మీకు అప్లై చేసేటప్పుడు ఏమైనా మిస్టేక్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ ఇవ్వండి. నేనైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే జాగ్రత్తగానే చేసుకోండి. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.